పేరు రాధా. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. పాలన అన్ని విధాలా భ్రష్టు పట్టిందని, ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతూ జీవితానికి అతలాకుతలం చేస్తున్నారని సిపిఐ విమర్శించింది. ప్రజల సంపదను కార్పొరేట్ పొట్కాలకు దోచిపెడుతుందని పార్టీ నగర కార్యదర్శి మురుకుల్లి పైడిరాజు విమర్శించారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. భారతదేశాన్ని కాపాడుకుందాం, కార్పొరేట్ సంస్థల నుంచి భారతదేశాన్ని కాపాడుకుందాం చెప్పి ₹1 ఇచ్చి 100 రూపాయలు దొడ్డిదారిన లాక్కునే పరిస్థితి కల్పించింది. ఇప్పుడే జూలైలో 86 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు రూపాయి సెస్ పెంచి 600 కోట్లు ఎవరికీ తెలియకుండా పిండేసింది. నిన్ననే 3వ తేదీన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ₹1 లీటరు పెట్రోల్ మీద ₹1 లీటర్ డీజిల్ మీద సెస్ ఛార్జీలు పెంచి మరొక 600 కోట్ల రూపాయలు దొడ్డిదారిన భారం మోపింది. మొత్తంగా 1200 కోట్ల రూపాయలు భారం మోపిందంటే సంక్షేమం రూపాయి ఇచ్చి 100 కోట్ల రూపాయలు ప్రజల నుండి పిండడం అనేది సిపిఐగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే అతలాకుతమైన జీవితాల్లో ఇదొక పెద్ద భారం. పెట్రోల్ డీజిల్ పెంచితే దీని ఏమాత్రం సడలింపు ఉండదు. ఇంకొక పక్క అన్నిట్ల మీద నిత్యావసర ధరలు పెరుగుతాయి, బస్ ఛార్జీలు పెంచుతారు. మొత్తంగా ప్రజల మీద మరింత భారం పడే ప్రయత్నాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది సరైనది కాదు. కరోనా నేపథ్యంలో ఆదుకుంటున్నామని చెప్పి దొడ్డిదారిన ఇలాగ కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రజల్ని నిలువున ముంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 3వ తారీఖున జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని సైలెంట్గా ఉంచి ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వం పట్ల అవిశ్వాసం ఆందోళన చెందుతుందని నేపథ్యంలో సైలెంట్గా నేడో రేపో జీవో ఇవ్వడానికి సూత్రప్రాయంగా సైలెంట్గా నిర్ణయం చేసింది. దీన్ని సిపిఐ శ్రేణులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిత్యం ప్రజల సంక్షేమం కోసం అని చెప్పుకుంటున్నది, దాన్ని మేము కాదనట్లేదు. అయితే రూపాయి ఇచ్చి 100 రూపాయలు లాక్కోవడాన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే సెస్ రూపంలో పెంచినటువంటిది దీనికి ప్రభుత్వం ఇంకొక అందమైన అబద్ధం చెప్తుంది. ఇప్పుడు వసూలు చేసిన లీటర్ రూపాయి రాష్ట్రంలో ఉన్నటువంటి 1200 కోట్లు పెట్టి రోడ్లు బాగు చేయడానికి ఉపయోగిస్తారట. అంటే రేపు మంచినీళ్ళు తాగితే మరొకసారి సెస్ చేస్తారా? రేపు బాత్రూములు ఉపయోగించినటువంటి సచివాలయాల్లో సెస్ చేస్తారా? ఇంటి పన్నుల రూపంలో కడుతున్నటువంటి లైబ్రరీ గ్రంథాలయ సెస్ కూడా మింగేస్తున్నారు మీరు. ఇట్లాంటి సెస్ రూపంలో వేసినవన్నీ మీరు తినేస్తున్నారు. ఇది అన్యాయం. రాష్ట్ర ప్రజల్ని 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల్ని మీరు అన్యాయం చేస్తే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో, మీరేదో హంగు ఆర్భాటం ఉంది, మమ్మల్ని ఎవరో అడిగేవాడు లేడు, 150 సీట్లు వచ్చాయి, మాకు అడ్డు లేదు అని చెప్తున్నారేమో. రాష్ట్రంలో ప్రజల కోసం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాటుపడినటువంటి ప్రభుత్వాలన్నీ మంట కలిసిపోయాయి. మీకు కూడా అదే రోజు దగ్గరలో ఉంది. ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి దొడ్డిదారి పనులు మానేసి ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని విశాఖపట్నం సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం.